వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 15th మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ఆహార భద్రతకు ఆధునిక మార్గము. ప్రపంచవ్యాప్తంగా ఆహార వృధా పెద్ద సమస్యగా తయారైంది. నిత్యావసరాల ధరల పెరుగుదల కారణంగా అనేక మంది పౌష్టికాహారానికి నోచుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆహార వృధాను అరికట్టడము ద్వారా ఎంతోమంది ఆకలి మంటల్ని చల్లార్చవచ్చును. దేశంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఉత్పత్తి దశలోనే ఎంతో ఆహారము వృధా అవుతుంది. మిగిలింది వినియోగానికి చేరేలోగా మరికొంత వృధాగా మారిపోతుంది. ఇది మొత్తం కలిపితే 20-25% ఉంటుంది. ఆధునిక సాంకేతికతల సహాయంతో ఈ ఆహారం వృధాను 10% వరకు తగ్గించవచ్చని భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR పేర్కొంది. వాతావరణ మార్పుల ప్రభావంతో పాటు అన్నదాతలకు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంపై ఈ సంస్థ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వ్యవసాయ యాంత్రీకరణకు పెంచడము, సరైన సాగు పద్ధతులను అనుసరించడము తదితరాల్లో కృషి చేస్తుంది. దేశంలో ప్రస్తుతం 33 కోట్ల టన్నుల మేర ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 2047 నాటికి వాటిని 43.7 కోట్ల టన్నులకు పెంచాల్సి ఉంటుందని అంచనా. మరోవైపు దేశంలో ఏటా 6.87 కోట్ల టన్నుల ఆహార వృధా అవుతుంది. నీటి లభ్యత తగ్గుతుండడం, నేల క్షీణత, పెరుగుతున్న చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాల కారణంగా వ్యవసాయ రంగము తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. అటువంటి పరిస్థితుల్లో రసాయన పురుగుల మందులను ఉపయోగించి ఉత్పాదకతను పెంచుకోవలసి వస్తుంది. దాంతో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 93 కోట్ల టన్నుల మేరకు ఆహారము వృధా అవుతుండడము ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమము UNEP వెల్లడించింది. ఆహార పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల 10% గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఆహార వ్యర్థాల కారణంగా భూ, జల వనరులు కలుషితమవుతున్నాయి. ఇటీవల సంవత్సరంలో ఆహార వ్యర్థాల సమస్యను పరిష్కరించుకోవడంలో సాంకేతికతను శక్తివంతమైన సాధనంగా పనిచేస్తున్నాయి. పొలాల్లో పంట దశల్లో వృధా అరికట్టడానికి అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు దోహదపడతాయి. ఇవి దిగుబడులు పెంచడానికి ఉపకరిస్తాయి. ఆహార విక్రేతలు డిజిటల్ ప్లాట్ఫామ్లు, యాప్లను ఉపయోగించడం ద్వారా తమ వద్దనున్న మిగులు ఆహారాన్ని అవసరమైన వారికి అందించవచ్చును. ఈ విషయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, క్యాటరింగ్ సంస్థలు సమన్వయం చేస్తున్నాయి. UNEP ఆహార వృధా నివేదిక 2021 ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా గృహాల్లోనే అధికంగా ఆహార పదార్థాలు వృధా చోటు చేసుకుంటుంది. ఈ విషయంలో చైనా, భారత్లు ముందు వరుసలో నిలుస్తున్నాయి. పంట తర్వాత మార్పిడి, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ దశల్లో కోల్పోయే మొత్తాన్ని ఆహార నష్టంగా పరిగణిస్తారు. పేలవైన పంట మార్పిడి వద్ద పద్ధతులు, ప్యాకింగు, ప్రాసెసింగు విధానాలే ఇందుకు ప్రధాన కారణాలు. నిల్వ సదుపాయాలు, మార్కెటింగు వసతి సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని పంట ఉత్పత్తులు త్వరగా పాడైపోతున్నాయి. దేశంలో కూరగాయలను నిల్వ చేయడానికి రైతుల స్థాయిల్లో సరైన వసతులు లేవు. దాంతో పంట చేతికొచ్చిన వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఆధునిక వసతులతో కూడిన గిడ్డంగులకు గ్రామాల్లో నెలకొల్పడం ద్వారా ఈ సమస్యలు చాలా వరకు పరిష్కరించవచ్చు. వినియోగదారుల స్థాయిలో వృధా అయ్యే తిండి, ఆహార పదార్థాలు పరిగణిస్తారు. గృహ స్థాయిలో అవసరానికి మించి వండడము, మిగిలిపోయిన దాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల ఈ వృధా చోటు చేసుకుంటుంది. శుభకార్యాలు, విందులు వంటి సందర్భాల్లో ఆహారాలు అధిక మొత్తంలో వృధా అవుతున్నాయి. మిగిలిపోయిన ఆహారము వీలైనంత త్వరగా అవసరమైన వారికి అందేలా చూడాలి. తప్పనిసరి వ్యర్థాలతో ఎరువుల తయారీకి ప్రోత్సహించాలి. మనము ఆహారాన్ని వృధా చేస్తున్నామంటే రైతులు, కూలీల శ్రమ, పెట్టుబడి, నీరు, విత్తనాలు వంటి విలువైన వనరులు నిష్ఫలం అవుతున్నట్లే. 2030 నాటికి చిల్లర విపణి వినియోగదారుల స్థాయిలో ఆహార వ్యర్థాలు సగానికి తగ్గించడం, ఉత్పత్తి ప్రక్రియలో సరఫరా గొలుసులు చోటు చేసుకుంటున్న వృధాను అరికట్టడము ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్య సాధనలో ప్రభుత్వంతో పాటు ప్రజలంతా భాగస్వాములు కావాలి. ఇది
భద్రతకు కావలసిన ఆధునిక మార్గాలు ఏంటి అనే విషయం మీద ఈ ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. పెద్ద మొత్తంలో విందు శుభకార్యాల్లో ఎక్కువగా ఆహారం అనేది వృధా అవుతున్నది. అత్యవసర అంటే ఇమీడియట్గా అంటే ఆహారం పాడవక ముందే అవసరమైన వారికి చేర్చడం వల్ల ఈ ఆహారం అనేది వ్యర్థం అవ్వకుండా కొంతవరకు అందవలసిన వాళ్ళకి అందితే మేలు జరుగుతుందని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము నెక్స్ట్. వృద్ధ ఖైదీలకు మానసిక సాంత్వన. దేశంలోని వివిధ కారాగారాల్లో వయసు మళ్లిన ఖైదీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వృద్ధాప్యము, అనారోగ్యం వల్ల జీవిత చరమాంకాల్లో వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి ఖైదీల కోసము జైళ్లలోనే ప్రత్యేక వసతులు, వృద్ధాశ్రమాలను నెలకొల్పాల్సిన అవసరం ఉన్నది. కారాగారాలైన పండుటాకుల కోసము ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలను నెలకొల్పాలని, లేకుంటే పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన గౌరవం, జీవించే హక్కు నిరాకరించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. దేశంలో వృద్ధ ఖైదీల సంఖ్య పెరుగుతుండడం వల్ల వారి కోసము ప్రత్యేకంగా ఆరోగ్య సంరక్షణ చర్యలను చేపట్టాల్సి ఉంది. దేశంలోని కారాగారాలన్నీ కలిసి మొత్తం 4.25 లక్షల మంది ఖైదీలకు మాత్రమే ఆశ్రయం ఇవ్వగలుగుతాయి. కానీ ప్రస్తుతం 5.24 లక్షల మంది ఖైదీలు వాటిలో ఉన్నారు. వారిలో సుమారుగా 4.27 లక్షల మంది విచారణలు ఎదుర్కొంటున్నారు. వారే సగానికి పైగా ఖైదీలు 2 ఏళ్లుగా జైలు గోడలకే పరిమితం అయ్యారు. 24,000 మంది 3 ఏళ్లకు పైగా విచారణ ఖైదీలుగానే ఉన్నారని, మొత్తం ఖైదీల్లో 13% 50 ఏళ్లు దాటిన వారేనని జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సీఆర్బీ ఆ మధ్యలో వెల్లడించింది. వేధిస్తున్న కుంగుబాటు. దేశంలోని అనేక జైళ్లు వసతులు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దాంతో ఎంతోమంది ఖైదీలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 4 గోడల మధ్యనే దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. దేశవ్యాప్తంగా 50 నుంచి 60 ఏళ్ల వయసు ఖైదీలు 7,479 మంది, 60 నుంచి 70 సంవత్సరాల పండుటాకులు 7,467 మంది, 70 ఏళ్లకు పైబడిన వారు 347 మంది ఉన్నారని జైళ్ల శాఖ గణాంకాలు చెబుతున్నారు. 2010-20 దశకంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడం వల్ల ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల కారాగారాలు కిక్కిరిసిపోతున్నాయి. దాంతో అక్కడి వసతులు వారికి ఏమాత్రం సరిపోవడం లేదు. ముఖ్యంగా విడుదల, శిక్ష కుదింపులు, క్షమాభిక్షలకు అవకాశము లేని వృద్ధ ఖైదీలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ప్రతికూల పరిస్థితులను కారణంగా వృద్ధ ఖైదీలు దీర్ఘకాలికంగా అనారోగ్యాలకు గురవుతున్నారు. రకరకాల వైకల్యాలతో బాధపడే పండుటాకులు తరచూ అనారోగ్యం బారిన పడుతూ మానసికంగా కుంగిపోతున్నారు. వారిలో చాలామంది మధుమేహము, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, మానసిక ఆందోళన, ఒంటరితనము, ఎడబాటు, కుంగుబాటు వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చి క్రమం తప్పకుండా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. వృద్ధ ఖైదీల కోసము ప్రత్యేకంగా ఆహారం, మరుగుదొడ్లు, ఆవాసం వంటి వసతులు కల్పించాలి. వారి భావోద్వేగాలకు అర్థం చేసుకోవాలి. అందరితో కలిసి ఉండడం వల్ల ఇతర ఖైదీలు వారిపైన భౌతిక దాడులు, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు. దాంతో కొందరు వృద్ధులు వైకల్యానికి గురవుతున్నారు, మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే జైలు అధికారులు అన్ని వేళలా వృద్ధ ఖైదీలకు అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూడాలి. లేని పక్షంలో జైలు గోడల మధ్య జరిగే దారుణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండదు. 4 గోడల మధ్య సంవత్సరాల తరబడి గడుపుతున్న వృద్ధ ఖైదీలు మానసికంగా కుంగిపోతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలంటే చట్ట పరిమితులు లోబడి జైల్లోనే తగిన వసతులు కూడిన వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలి. అక్కడ వారి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలి. అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నాయి. హక్కులకు పరిరక్షణ. విచారణ ఖైదీలు దోషులతోనే దేశంలోని కారాగారాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్కడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను, వినూత్న పరిష్కారాలను కనుగొనవలసిన అవసరం ఉంది. వయస్సు మళ్లిన ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేలాగా జైళ్లలోనే వృద్ధాశ్రమాలను నెలకొల్పడం కీలకము. వాటి ద్వారా ఖైదీల హక్కులను కాపాడవచ్చు. కారాగారాల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పరిష్కరించాలి. లేకపోతే జీవిత చరమాంకాల్లో ఉన్న ఖైదీల అన్యాయం చేసినట్లే అవుతుంది. నాగరిక సమాజానికి మూలస్తంభాలైన సహజ న్యాయము, సామాజిక కరుణ వంటి అంశాల్లో భారతీయుల సమాజం వెనుకబడిపోతుంది. ఇదండి ఖైదీల గురించి ఇవ్వడం అనేది జరిగింది. అంటే వయసు మళ్లిన ఖైదీలకు సరైన వస్తువులు కల్పించాలని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. అవగాహనే శ్రీరామ రక్ష.
అన్ని నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నట్టుగా అన్ని వ్యాపార కార్యకలాపాలు వినియోగదారులకే కేంద్రంగా తిరుగుతాయి. దేశ ఆర్థిక అభివృద్ధికి వారే మూల స్తంభము అన్నారు మహాత్మా గాంధీ. అయితే వస్తువుల సేవలకు సంబంధించిన వినియోగదారులు రకరకాల మోసాలకు దోపిడీలకు గురి అవుతూనే ఉన్నారు. మనం గతంలో కూడా చూసినాము. వినియోగదారుల హక్కుల దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నారు. అదే వ్యాపార కార్యకలాపాలు వినియోగదారులకు కేంద్రంగా తిరుగుతున్నాయి. వ్యాపార కార్యకలాపాలు అనేది వినియోగదారులే కేంద్రంగా తిరుగుతున్నాయి. అంటే ఏ విధంగా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయో వినియోగదారులు ఈ వ్యాపార కార్యకలాపాల చుట్టూ తిరుగుతున్నారని చెప్తున్నారు. ఇవి దేశ ఆర్థికానికి మూలస్తంభం అని గాంధీ గారు చెప్పడం అనేది జరిగింది. ప్రపంచంలోని తొలిసారిగా 1962 మార్చి 15 నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అమెరికా పార్లమెంటులో ప్రసంగిస్తూ వినియోగదారుల హక్కుల గురించి ప్రస్తావించారు. అనంతరం 1983 నుండి ఏటా మార్చి 15వ తేదీని 83 నుంచి ఏటా మార్చి 15వ తేదీని ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరపాలని లండన్కు చెందిన కన్స్యూమర్ ఇంటర్నేషనల్ సంస్థ నిశ్చయించింది. కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ సంస్థ నిశ్చయించింది. ఈ ఏడాది నినాదము ఇది థీమ్ అనేది ఇంపార్టెంట్. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చారు. ఈ ఏడాది యొక్క థీమ్ ఏంటిదంటే వినియోగదారుల కోసము న్యాయబద్ధంగా బాధ్యతాయుతంగా కృత్రిమ మీద ఏఐను వినియోగించడము, ఎలాంటి సమస్యలను వివాదాలకు తావు లేకుండా కృత్రిమ మేధను వినియోగించుకోవడం ఎలాగన్న అంశంపైన నేడు చర్చాగోష్ఠీలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా వ్యాపారంలో ఏఐ వినియోగదారులు పెరుగుతున్నారు. ఈ సాంకేతిక గురించి వినియోగదారుల అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఏఐ సహాయంతో పెచ్చరిల్లే సైబర్ నేరాల బారి నుండి తమను తాము రక్షించుకోవడంతో పాటు వివాదాలకు పరిష్కరించుకోవడం పట్ల వారు మరింతగా చైతన్యవంతులు కావాలి. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల సంఘాలు కృషి సాగించాలి. ఆరోగ్య గుల్ల వాస్తవానికి నేటి వ్యాపార ప్రపంచంలో వినియోగదారులు మహారాజుగా చెలామణి కావడంలో మొదటి నుంచి మోసాలకు దోపిడీకి గురవుతూనే ఉంటారు. భారతీయ వినియోగదారుల నుంచి వస్తువు సేవల కోసము వ్యాపారులు విపరీతమైన ధరలను పెండుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగదారులకు నాణ్యమైన సరుకులు లభించడం లేదు. నాసి రకము కల్తీ వస్తువులను ప్రజలకు అంటగడుతున్నారని పత్రికలు, టీవీల్లో నిత్యము కథనాలు వస్తుంటాయి. వంట నూనెలు, నెయ్యి కల్తీమయమైపోయి మిరియాలు, మసాలా దినుసులు ప్రకారంగా కారము, చింతపండు, పసుపు ఇలా ఏ వస్తువు చూసినా కల్తీయే. పుచ్చకాయలోని రంగు పంచదార నీళ్లను ఇంజెక్షన్ల రూపంలో పంపడము, అరటి పండ్లకు ప్రమాదకర రసాయనాలతో మగ్గబెట్టడము సర్వసాధారణమైపోయాయి. ఇవి వినియోగదారుల జేబులో చిల్లి పెట్టడంతో పాటు వారి ఆరోగ్యానికి గుల్ల చేస్తున్నాయి. భారత్ 1986లోనే వినియోగదారుల రక్షణ చట్టం తెచ్చింది. 2018-19 సంవత్సరాల్లో ఆ చట్టానికి ముఖ్యమైన సవరణలు చేసింది. చట్టం తెచ్చి 37 ఏళ్లు గడిచినా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంలో చెప్పుకోదగ్గ పురోగతి మాత్రం కనిపించలేదు. ఆన్లైన్లో దుకాణాల్లో కల్తీ లేదా నాసిరకం సరుకులను అంటగట్టడము, తూకంలోని మోసాలు, అధిక ధరలు వసూలు చేయడము యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తప్పుడు 37 ఏళ్లు గడిచిన వినియోగదారుల ప్రయోజనాలకు అంటే 2018-19 సంవత్సరాల్లో ఆ చట్టానికి ముఖ్యమైన సవరణలు చేసింది. చట్టం తెచ్చి 37 ఏళ్లు గడిచిన వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుకోవడంలో చెప్పుకోదగ్గ పురోగతి మాత్రం కనిపించలేదు. ఆన్లైన్ దుకాణాల్లో కల్తీ లేదా నాసిరకం సరుకులను అంటగట్టడము, తూకంలో మోసాలు, అధిక ధరలు వసూలు చేయడము యథేచ్ఛగా సాగుతున్నాయి. తప్పుడు వాణిజ్య ప్రకటనలతో ప్రజలను మోసగించడము పరిపాటిగా మారింది. కృత్రిమ మేధ సహాయంతో ఇటువంటి మోసాలు పెచ్చరిల్లితే ప్రమాదం ఉంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మారుతున్న ఇండియాలో ఏఐ విస్తృత స్థాయిలో రూపాంతరీకరణ సాధించనుంది. ఇటువంటి తరుణంలో వినియోగదారుల ప్రయోజనాలను కృత్రిమ మేధ భంగకరంగా కాకుండా అవసరమైన జాగ్రత్తలుగా తీసుకోవడం తప్పనిసరి. ఏఐ పట్ల ప్రజల్లో అవగాహన పెంచి దాన్ని బాధ్యతాయుతంగా, న్యాయబద్ధంగా వినియోగించేలా సంస్థాగతమైన ఏర్పాట్లను చేయాలి. కృత్రిమ మేధ వ్యక్తులు సమాజంపైన దుష్ప్రభావం పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. ఏఐ డెవలపర్లు కంపెనీ వినియోగదారుల భద్రత, గోప్యతను భంగం కలగని రీతిలో నైతిక ప్రమాణాలు, పారదర్శకతను పాటించాలి. నేడు మన పని పాటలు, తోటి వారితో సంభాషించే
తీరు, సమాచార సేకరణ క్రమం వంటివన్నీ సాంకేతికలతో ముడిపడి ఉంటున్నాయి. వ్యాపారంలో తప్పుడు సమాచారం పంపిణీ, అనైతిక పద్ధతులు వినియోగదారులకు దెబ్బతీస్తున్నాయి. దీన్ని నివారించడానికి ప్రభుత్వం తగిన నియంత్రణ చట్టాన్ని ఏర్పరచాలి. ఏఐ వినియోగంలో జవాబుదారీతనము, పారదర్శకత, వ్యక్తిగత సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడంలో కొన్ని సమస్యలు తప్పవు. మోసాలకు పాల్పడే వారిని గుర్తించడము, నిష్పక్షికతకు పూచి ఇవ్వడము వంటి అంశాల్లో పారదర్శకతను పెద్దపీట వేయాలి. ఏఐ వల్ల వినియోగదారులకు ఎదురయ్యే సవాళ్లు, వివాదాల పరిష్కారానికి సమర్థ యంత్రాంగాన్ని నెలకొల్పాలి. అందుకోసము విధానకర్తలు, వ్యాపార పరిశ్రమలు, రంగాల నిపుణులు, వినియోగదారుల రక్షణ సంఘాలు కలిసికట్టుగా కృషి చేయాలి. వినియోగదారుల వివాదాలు సత్వర పరిష్కారానికి పటిష్ట యంత్రాంగాన్ని నెలకొల్పాలి. నేడు ఈ-కామర్స్, వర్చువల్ అసిస్టెంట్లు, ఏఐ చాట్బాట్ల వినియోగము పెరుగుతుంది. వాటిని నమ్మకరమైన సాధనాలుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ, వ్యాపార సంస్థల బాధ్యత. చైతన్యము అవసరము. వినియోగదారులకు తమ హక్కులతో పాటు మార్కెటింగ్, మోసాలు, వాటి నివారణ, వివాద పరిష్కారము వేదికల గురించి అవగాహన పెంచాలి. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఫైనాన్స్, డిజిటల్ చెల్లింపులు, సైబర్ మోసాల పట్ల గ్రామీణులను చైతన్యపరచాలి. వస్తువుల నాణ్యత, తూకము, తయారీ తేదీ, గడువు ముగిసే తేదీని సరిచూసుకున్న తర్వాత వాటిని కొనుగోలు చేసేలా అవగాహన కలిగించడం తప్పనిసరి. వస్తువు సేవల విషయంలో తలెత్తే సమస్యలను వినియోగదారుల కోర్టులకు తీసుకెళ్లి పరిష్కారం సాధించడం ఎలాగన్నది వారికి బోధించాలి. సమాచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలి. న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు వినియోగదారుల సంఘాలు, ప్రభుత్వ, వ్యాపార సంస్థలు కలిసికట్టుగా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే విధంగా కృత్రిమ మేధను వినియోగించాలి. నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులు సైతము ఆధునిక రూపంలో అక్రమ వ్యాపార విధానాల భారీగా మోసపోతున్నాయి. కాబట్టి డిజిటల్ వ్యాపార విధానాలు, వాటిలోని లొసుగుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని జాగరూకతతో వ్యవహరించాలి. ఇది అంటే అవగాహన అనేది కల్పించాలి వినియోగదారులకు అనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. చిరుదివ్వెలు తేజరిల్లే వ్యూహము. దేశ ఆర్థిక రంగానికి లఘు పరిశ్రమల సముదాయమే వెన్నెముక అని, సరఫరా వ్యవస్థకది ప్రాణాధారమని 3 ఏళ్ల క్రితము నీతి ఆయోగ్ సహేతుకంగా విశ్లేషించింది. వాస్తవంలో ఆ స్ఫూర్తి కొల్లబోతున్నదన్న ఆవేదనతో నీతి ఆయోగ్ తాజాగా ముఖ్యమైన సిఫారసులో ముందుకొచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, ఎంఎస్ఎంఈల వాటా స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో 30% అని, తయారీ రంగంలో 38.4% ఎగుమతుల్లో 45% అన్న గణాంకాలను అమాత్యులెందరో తరచూ ఉటంకిస్తుంటారు. ఉన్నదానికన్నా అధికంగా చూపిస్తున్న ఆ అంచనాల్ని నిక్కచ్చిగా మదింపు చేయాలంటున్న నీతి ఆయోగ్ ఎంఎస్ఎంఈల ఎగుమతుల్లో విశేష వృద్ధిని, ఈ-కామర్స్ ప్రక్రియ సరళీకరించాలని, సంక్లిష్టంగా ఉన్న వాణిజ్య విధి విధానాల్ని సులభతరం చేయడము, అన్ని రకాల అనుమతుల జారీకి ఏకైక జాతీయ పోర్టల్నొకదాన్ని తీర్చిదిద్దాలన్నది తక్కిన సిఫారసులు. 2022 సంవత్సరంలో ఈ-కామర్స్ ద్వారా చైనా లఘు పరిశ్రమల ఎగుమతుల విలువ $200 బిలియన్, రూపాయల్లో 16,56,600 కోట్లు. అదే ఇండియాలో పద్దుల్లో నమోదైనవి కేవలము $2 బిలియన్. ఈ-కామర్స్ వేదికగా సద్వినియోగపరుచుకుంటే ఎగుమతుల రాశి విస్తరిస్తుందని నీతి ఆయోగ్ దృఢంగా విశ్వసిస్తుంది. ఈ-కామర్స్ సంస్థలతో అనుసంధానం వల్ల విపణి అవకాశాల్ని విస్తరించుకోవడమే కాదు, ఆర్థిక వనరుల సమీకరణ చురుకులందుకుంటుందని ఆ మధ్య ఐసీఎంఆర్ అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలపై భారత పరిశోధన మండలి అధ్యయనం ధృవీకరించింది. దాంతోపాటు ప్రభుత్వ పరంగా సరైన విధానం, మద్దతు జతపడాలి. చెల్లింపుల్లో జాప్యము, మౌలిక సౌకర్యాల లేమి, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత, రుణాలు పొందడంలో ఇబ్బందులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల ప్రస్థానంలో ప్రతిబంధకాలవుతున్నాయి. ఆ మేరకు దిద్దుబాటు చర్యలు వేగవంతమైతేనే కొడిగడుతున్న ఎన్నో చిరుదివ్వెలు తేజరిల్లుతున్నాయి. వాస్తవిక అవసరాల ప్రాతిపదికన ఎంఎస్ఎంఈల రంగము సుమారుగా రూపాయలు 17.75 లక్షల కోట్ల దాకా రుణ వసతి
కొరతతో ఉక్కిరిబిక్కిరవుతుందని 3 ఏళ్ల నాడు ఏసీసీఏ చార్టర్ అకౌంటెంట్ సంఘాలు లెక్క కట్టింది. దేశవ్యాప్తంగా 6.4 కోట్ల ఎంఎస్ఎంఈలలో కేవలం 14% ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సమకూరుస్తున్నాయని, అవసరాలకు అందుతున్న వాటికి మధ్య అంతరము రూపాయలు 22 లక్షల కోట్లకు పైబడిందన్న అంచనాలు ఇటీవల వెలుగుచూశాయి. చెల్లింపుల్లో తీవ్ర జాప్యం కారణంగా లఘు పరిశ్రమలకు ఏకాఏకికి రూపాయలు 10.7 లక్షల కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోతే అవి నెట్టుకొచ్చేలా హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆయుర్వేద మూలికా ఉత్పత్తులు, తోలు ఉత్పాదనలు, ఇమిటేషన్స్, ఆభరణాలు, చెక్క ఉత్పత్తులు తదితరాలను $340 బిలియన్ రూపాయలు 28.16 లక్షల కోట్లకు పైగా అంతర్జాతీయ గిరాకీ నెలకొని ఉంది. అందులో గణనీయమైన వాటా అందిపుచ్చుకోవాలంటే మౌలిక వస్తువులపైన సాంకేతిక తోడ్పాటు మీద ప్రభుత్వాలు దృష్టి సారించింది. ఎంఎస్ఎంఈలు 60% దాకా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నవే. అవి ఉన్న చోట విద్యుత్తు, రహదారులు, నీటి సరఫరాలు లోటు లేకుండా ప్రభుత్వాలు కాచుకోవాలి. జర్మనీ, సింగపూర్, జపాన్, న్యూజిలాండ్ ప్రభృత దేశాలు వ్యవస్థాగత పరపతి వ్యవస్థను మెరుగుపరుచుకోవడంతో పాటు సృజనాత్మక డిజిటల్ సాంకేతికతను లఘు పరిశ్రమలు చేరువ చేస్తున్నాయి. లఘు సంస్థల లబ్ధి చేకూర్చే విధి విధానాల అమల్లో కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటివి మెరుగ్గా రాణిస్తున్నాయి. ఆయా దేశాల అనుభవాలను నుంచి గుణపాఠాలు నేర్చి ముందడుగు వేయడము దేశార్థికానికి శ్రేయస్కరమవుతుంది. చేయూత అందిస్తే దేశానికే వెన్నుదన్ను కాగల ఎంఎస్ఎంఈల సామర్థ్యము భారతావని సౌభాగ్య వికాసానికి దోహదపడుతుంది. ఇవండి మనకిచ్చిన ఎంఎస్ఎంఈల గురించి, వాటి వాటాలు ఏ విధంగా ఇస్తున్నారనే దాని గురించి ఇవ్వడం అనేది జరిగింది. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.